దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా యొద్దకి తిరుగుడి. యెహోవా యొద్దకి ఎందుకు ఆయన తిరగమంటూ ఉన్నాడు? వాక్యం సెలవిస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. పాడు చేయువారు అరణ్య మందని చెక్కు లేని మెట్టలన్నిటి మీదికి వచ్చుచున్నారు. దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమియో లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. శరీరులకి క్షేమమేమి కూడా లేదు. శరీరులకి క్షేమము లేదు కాబట్టే యెహోవా యుద్ధకి మీరు తిరిగినట్లయితే ఆయన మీకు క్షేమమును కలగజేస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, మన మార్గంలో పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము అని చెప్పి జనులు అనుకుంటూ ఉన్నారు. నువ్వు వెళ్తున్నటువంటి మార్గము ఏ మార్గంలోకి నువ్వు వెళ్తున్నావు? ఏ త్రోవలో నువ్వు నడుస్తూ ఉన్నావు? ఎటువైపు తిరుగుతున్నావు? ఎటువైపు నీ కారును మలిచినావు? నువ్వు ఒకసారి నువ్వు పరిశోధించుకొని యెహోవా తట్టు మీరు తిరిగినట్లయితే దేవుని బిడ్డలారా, మీకు క్షేమము కలుగుతుంది. లేని ఎడల దేవుని యొక్క వాక్యము ఉన్నట్టుగా చెబుతూ ఉన్నది. యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేర్చున్నది. శరీరులకు క్షేమమేమీ కూడా లేదు అంటే దేవుని బిడ్డలారా, నీకు క్షేమము కలగాలి అంటే, క్షేమకరమైన స్థితి నీ జీవితంలోకి రావాలి అంటే, నువ్వు క్షేమకరమైన స్థితిని నువ్వు అనుభవించాలి అంటే యెహోవా దినము ఈ దినము. దేవుని బిడ్డలారా, యెహోవా ఏర్పాటు చేసిన ఈ దినమును యెహోవా యుద్ధకు మీరు తిరగండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యుద్ధకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటిని పరిహరింపుము, నీకు మా పెదవులను నర్పించుచున్నాము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, శరీరులకి క్షేమం అనేది లేదు. యెహోవా యొక్క ఖడ్గము ఈ కొన నుండి ఆ కొన వరకు హతము చేయుచున్నది. క్షేమమైనటువంటి పరిస్థితి, క్షేమకరమైన స్థితిని నువ్వు అనుభవించాలి, నీకు రావాలి అంటే నీవు పరిశోధించుకో. ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావు, ఏ త్రోవలో నువ్వు వెళ్తున్నావు అనేది పరిశోధించుకొని తెలుసుకొని నువ్వు యెహోవా తట్టు తిరుగుము. తిరుగుతున్నటువంటి నీవు మాటల్ని సిద్ధపరచుకో. అవును ప్రభా, ఈ పాపం నేను చేసి ఉన్నాను, ఈ తప్పిదము నేను చేసి ఉన్నాను, ఈ తిరుగుబాటు నేను చేసి ఉన్నాను, నిన్ను కాదని వేరే వైపు మార్గంలో నేను నడుస్తూ ఉన్నాను అని చెప్పేసి అని ఆయన వైపు నీవు నీ మాటల్ని సిద్ధం చేసుకొని ఆయనకు చెప్పవలసినటువంటి మాటల్ని, నీ పాపములు ఆయన దగ్గర నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, నీకు క్షేమకరమైన స్థితి నీకు కలుగుతూ ఉంది. దేవుడు మరి చెప్తున్నాడు, నీకు, నీ కుటుంబానికి, నీ వారికి క్షేమము జరగాలి అంటే, క్షేమకరమైన స్థితిని మీరు అనుభవించాలి అంటే, సమాధానకరమైనటువంటి స్థితిని మీరు అనుభవించాలి అంటే, ఆనందకరమైన స్థితిని మీరు అనుభవించాలి అంటే ఈరోజు మీరు యెహోవా తట్టు తిరగాలి. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనములో, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎటువైపు తిరిగి ఎటువైపు మళ్ళీ ఉన్నారో మీరు ఆయన వైపు మీరు తిరిగినట్లయితే ఆయన మీ వైపు తిరుగుతారు. ఏ మాటలనైతే మీరు సిద్ధపరచుకొని యెహోవా యుద్ధకు తిరుగుతూ ఉన్నారో ఆ మాటల్ని ఆయన విని మీకు పాప క్షమాపణ కలగజేస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే తప్పిపోయినటువంటి కుమారుడికి మారు మనసు కలిగింది. మారు మనసు తప్పిపోయిన కుమారుడికి కలిగినప్పుడు, పశ్చాత్తాపం కలిగినప్పుడు, దాసుడుగా నేను ఉంటాను అనే మనసు ఆయనకి కలిగినప్పుడు గొప్ప అద్భుతము ఆయన జీవితంలో జరిగింది. దేవుని బిడ్డలారా, ఇలా ఉంటుంది నా జీవితము, ఇలా ఉంటుంది నేను ఆయన వైపు తిరిగితే అనే ఆలోచన ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. దేవుని బిడ్డలారా,
అందుకే నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కుమారుడివి, కుమార్తెవి, నీ దేవుడు నీకు తండ్రి. ఆయన వైపు నీకు తిరిగినట్లయితే నీ జీవితము గొప్పగా ఉంటుంది. వాక్యం సెలవిస్తా ఉంది కదా, లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనములో చూడండి. తప్పిపోయిన కుమారుడు మనసు మార్చుకొని వారు వస్తూ ఉన్నారు. 20వ వచనంలో ఈ వాక్యం ఈ రీతిగా ఉంది. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. దేవుని బిడ్డలారా, ఆయన వైపు నువ్వు తిరగడానికి నువ్వు మనసు కలిగి ఆయన వైపు నువ్వు తిరిగి ఆయన వైపు నువ్వు వస్తూ ఉన్నప్పుడు దూరము నుండే నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. పరిగెత్తుకొని నీ ఎద్దకు వస్తూ ఉన్నాడు. నీ పైన కనికర పడుతూ ఉన్నాడు. నిన్ను ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. అంతకన్నా ప్రేమ ఏమి కావాలి? ఆ ప్రేమ స్వరూపునికి నువ్వు దూరంగా వెళ్ళిపోయినావు. ఆ ప్రేమ స్వరూపుని వైపు నువ్వు తిరగకుండా వేరే వైపు నువ్వు తిరిగి ఉన్నావు. నీ దేవుడి వైపు నువ్వు తిరుగుతే ఆయన నిన్ను కనికరిస్తాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. అంతేకాదు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనములో దేవుని బిడ్డలారా, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. తప్పిపోయిన నీవు, దిగజారిపోయిన నీ బ్రతుకును, దేవునికి దూరమైనటువంటి నీ స్థితిని నువ్వు మరలా ఆయనకు దగ్గరగా తిరిగినట్లయితే ఆయన సమూహం సంతోషపడుతుంది. ఆ సంతోషములు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి క్షేమకరమైన స్థితిని మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.